ఏటవేనా సుమతి గీ సుంటకోలింటి కాడ పట్టుకుచున్నారుంటే వీక్కత్తన్నా నిన్న వాన కొట్టింది కదా మంచిగా భూమి పచ్చిగున్నది జర పెట్టచ్చు అనుకుంటది మంచిగానే అనుకుంటా. నువ్వు పెట్టిపోతాను ఈ వానల ఈ మహిళ సంఘం కట్టాను పోతున్నా. ఈ వానలే బయలుదేరినావు మరి ఏం చేయాలి మరి వాళ్ళు ఊకుంటారా? ఏం కూర చేసినావు ఇలా పుట్టుకూర తొక్క నూరినా ఏం కూరగాయలు ఉన్నాయి. మన బడికి అయిందా? ఏమో మరి నేను రాగా తానం చేసింది తయారై కూర్చున్నది మరి వాళ్ళ అబ్బ ఇంకా లేవలే. గీయాలి దాకా వంటదా? ఇంత ఆల పొద్దుగల లేచి ఇంత పొల్లను తయారేసి బడికి తోలేక ఆ పని చేసుకొని ఏం చేయాలి ఇక ఏమనేటట్టున్నది? పొద్దుగా లేచి ఇంత పనికి ఆసరైదాం అన్నది లేనే లేదు. పొల్ల లేచి తానం చేయంగా చూస్తాను కానీ లేత్తలేదు పక్కలకెళ్ళి. సపడేక నేనే అవతల మొక్కన పోతాను సుంటకోలింటికి పోయేస్తాను. ఎన్ని రోజులని చూస్తావు? కొడుకు ఉండగానే ఆ కొత్త తీసుకొచ్చిస్తే ఆయనతో ఎల్లదీసినావు. ఇప్పుడు ఎట్లా ఎల్లదీస్తావు? తల్లిని పిల్లలు అటుకే చేస్తావా? పొలగాడు చచ్చిపోయి నెల రోజులే అవుతుంది కదా ఏమనాలని సపడే కూకున్నా. కానీ గిట్లనే నోటు దగ్గర పెట్టుకొని ఉంటే ఉన్న పైసలు అన్నీ ఉడతాయి. రేపు మంచాల పడితే నాకు తెచ్చిపెట్టేవాళ్ళు ఇవ్వలేరు. ఇక నేను కూడా ఏదో ఒకటి అంటా. ఇక అప్పటి నుంచే మీరు రూపాయి పోగు చేసుకొని దాచిపెట్టుకున్న పైసలు పొలగానికో ఇంతో ఖర్చు అయిపోయాయి. ఉన్నాయన్నీ కూడా వేసుకుంటే ఇవాళ రేపు రోగాలు ఎట్లా వస్తున్నాయి? హఠాత్తుగా అటాకులు వస్తున్నాయి. సత్తూరు పుత్తగానే అయితే అది ఏం చేయాలి మరి? ఎవరు చెప్పాలి దానికి? దాని అవ్వకన్నా గిద్దరన్న సొయ్యి ఉన్నదా? మరి అచ్చి తీసుకోపోతాను 2 రోజులు తీసుకోపోయి ఈ పిల్ల కన్ను ఉండాలి ఇంత అంత. మరి మా అత్త ఎంతకన్నా కష్టపడుతుంది అని నేను చూసుకుంటూ ఊకుంటానా? సప్పటికి వెళ్ళకూడతా వాళ్ళ అవ్వగారింటికి. నాతో ఏడైతుంది? వాళ్ళ అవ్వకు ఫోన్ చేసి ఆయనతో దోలే గిన్నెని బియ్యం పెట్టుకుంటే పొద్దు మాప అయితే ఏడ కూకుంటావు ఏడ పని చేసుకుంటావు నీకేంది అంతా. లగ్గమైనప్పుడు వాళ్ళ అవ్వ కట్నం పైసలు ఒప్పుకున్న పైసలు కూడా ఇప్పటి వరకు ఇంత బంగారం పెడతా అన్నది లగ్గంలో గదే బంగారం పెట్టిరు గంతే గాని అది ఏమంటే నా ఇంట్లో కాలు పెట్టింది అప్పటి నుంచి దోడు. పొలగాన్ని కూడా నడవద్దరానే కూడా కొట్టుకుంటుంది. నేను ఒక్క కొడుకు నాకు ఏం చేయాలవ్వా? అది కోసం అడుగుడైతుంది. ఏ సప్పే కావు ఆయనతో దోలే నువ్వు ఎంత కని పెట్టుకుంటావు? ఏ దరిద్రం కొట్టిది కాదు. ఎవరికి చెప్పుకోలేక ఇదైపోతానా నేను జట్ట మొక్కంది. సాధనైతే లేదా అమ్ములు? నానమ్మతో వేయించుకోయే. నానమ్మ లేదాడా? పోకుండా అయితే అమ్ములు సపరేకుండి ఇంటికన్నే. లేచిందా ఇగనన్నా ఇంకా లేవలేదా? ఏం పండ్లు ఏందో ఏం సింగారం అనిపిస్తుంది? పొల్లలేసి స్నానం చేసి బట్టలు చేసుకొని కూర్చున్నది. పొద్దుకి మరి ఏం లేదు అత్తమ్మా, చాతనైతే లేదు, జ్వరం వచ్చినట్టుంది. జ్వరం వస్తే ఓ గోలు వేసుకోవాలి, లేవాలి, పని చేసుకోవాలి. కానీ ఇలాగా వంట వెళ్తుందా? పొల్ల కూడా ముద్ద పొల్ల స్నానం చేసి తయారై కూర్చున్నది. సరే తీ తయారు చేస్తా. బడివే వచ్చే టైం అయింది. జడగిట్లేసి పడగొట్టరాకో. జ్వరం వచ్చిందని పంటాను ముసుకేసి. అమ్ములు పోయి బ్యాగ్ తెచ్చుకోపో. అత్తమ్మా నేను అమ్ములు వ్యాన్ ఎక్కించి అట్లనే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపెట్టుకుంటా. జ్వరం బాగా వచ్చింది. అయ్యో వ్యాన్ అంటే గుర్తుకొచ్చింది. స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది అత్తమ్మ. మీ కొడుకు చచ్చిపోయిన కాడికి వెళ్ళి పైసల గురించి ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. స్కూల్ ఫీ వ్యాన్ ఫీ కట్టరా అని. పైసలు ఏమన్నా ఉంటే చూడవా? పైసలు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టమంటావే? కట్టలు ఇక్కడ ముళ్ళే కట్టుకొని ఉన్నా అనుకుంటావా? బట్టలకు తిండికి దానికి దీనికి ఏ నుంచి లేవాలి పైసలు? అట్లా కాదత్తమ్మా, మన దగ్గర లేవని నాకు కూడా తెలుసు. మా అమ్మకు ఫోన్ చేసిన, బిడ్డ ఇప్పుడు నాట్లు ఎత్తన్నాం, పైసలు లేవు బిడ్డ, 2 నెలలు ఆగితే పంపిస్తా చదిరి అన్నది. అందుకనే నువ్వు ఎక్కడ నడకత్తవని అనుకుని అడిగినత్తమ్మా. కూసుండి తింటా అంటే నచ్చినట్లేదు బిడ్డ. చక్కగా నువ్వు నీ బిడ్డ అమ్మగారింటికి గోరి బట్ట చదువుకొని ఎవరు చదవాలి ఇక్కడ? నువ్వు ఏందత్తమ్మా అట్లా మాట్లాడుతున్నావు? మేము ఇంట్లో కాదా? ప్రతి ఒక్కరు మొగడు చచ్చిపోయిన వాళ్ళంతా అవ్వగారిల్లే ఎక్కుతుర్రా?
నేనెందుకు పోతా అత్తమ్మా? నేను పోతా అని చెప్పిన్నా. నేను పోను. నాకైతే జ్వరం తగ్గని ఏదో ఒక కట్టం చేసుకొని బతుకుతా. సావన బతకని నేను నీతోనే ఉంటా గానీ నా అవ్వగారింటికి పోను. నాకు ఒక బిడ్డ ఉన్నది. నీ అవ్వేమన్నా లగ్గవల్ల మాకు ముళ్ళలు కట్టించింది అనుకుంటానవా? ఇక్కడ కూర్చుంటే తినేందుకు నీ మామ సంపాదించింది ఉన్నది, అది నేను కూర్చుంటే తింటా. 4 వద్దులైతే నాకు పింఛన్ వస్తుంది, పింఛన్ తోటి నేను ఎల్ల తీసుకుంటా. మరి నిన్నెవడు దాదాలి, నీ బిడ్డనెవడు దాదాలి? నాకు కూడా తెలుసు అత్తమ్మా. మొగరు చచ్చిపోయినాక 20 రోజులన్నా కాలే బయటికి వెళ్ళి పనాను పోతానని మంచుకో రకం అనుకుంటారని వెళ్తలేను. నాకు తెలియదు అత్తమ్మా మన దగ్గర రూపాయి లేదని. ఇన్ని రోజులంటే ఆయన తీసుకొచ్చి పెట్టిండు. ఇప్పుడు ఎటు చూసినా ఏం వెళ్తలేదు. చెయ్యక తప్పుతుందా అత్తమ్మా? చేసుకొని బతుకు. నిన్ను ఎవరద్దంటారు? కట్టం చేసుకొని బతుకంగా కట్టం చేసుకొని తిని ఉండు. ఆ మూలల వాడు నా మీద వాడు తింటా అంటే నేనే చల్లెచ్చి పెడతా. నేనే ఓపెన్ పెడతారా ఎవరు పెడతారా అని ఎదురు కూడా వాడిది. నేను కూడా ఏదో ఒక పని చూసుకొని కష్టమో నష్టమో దీని బాగోగులన్నీ చూసుకోవద్దా? మావోత అత్తమ్మ మావోత. మా వేసినట్టే ఉండవు. బడివ్యా నువ్వు టైం అయింది, పోయి తీసుకుపోయి దాన్ని వడగొట్టుకో మొదలు. ఇగో 10-20 రోజులలో నువ్వు పని ఎలుకలు ఆడుకోలేకపోయినావు అనుకో, బట్టలు తీసి బయట వారెత్తా. నేనయ్యేపటికే ఇంటి ఉంచుకుంటా కానీ ఇంకోటి ఏదంటే మొగడు దచ్చుతోటే అవగారి ఇంటి తెలగొట్టు సపరేగా. చెప్పను పోయి వడగొట్టి రాపో. ఆ కూర ఇట్లా అండేది ఉన్నది. అది ముద్దుగా అల్లపొద్దుగా లేసి తయారైంది. నువ్వు అమ్మటల దాకా వాటికి ఇప్పుడు తీసుకుపోతా అంటే అది ఇప్పుడు ఏడవ బట్టే. అరే మౌనిక, గీడేం చెప్తానవరా? ఏం లేదన్నా, అమ్ములకు స్కూల్ పోతా అంటే వ్యాన్ ఎక్కిద్దామని వచ్చిన. సరే మరి ఎందుకు ఎడుతున్నావురా? ఏం చేయమంటావు అన్నా? రాత పాడుగా నేట చూసిన మంచిగా లేదు. ఎందుకురా, ఏమైంది? మా ఆయన చచ్చిపోడుతోటే ఇంటి మీద పడి తింటాను. ఏం పని లేదు పాట లేదు. నీ బిడ్డను తీసుకొని బట్టలు చదువుకొని నీ అమ్మగారి ఇంటికి పో అనుకుంటా అంటుంది మా అత్తమ్మ. నాకేమో జ్వరం వచ్చింది, 3 రోజులు అవుతుంది. అరే ఎందుకు, ఏమైందట? ఏమన్నా ఎటైనా కానీ పిల్లనైతే చదివిస్తాను. ఇంక దాఖల్లో పోయి చూసుకొని వద్దామని ఇటుకు వస్తున్నాయి. ఏడుపు వచ్చింది, ఎటు లేని ఒంటరితనం అయినట్టు అనిపించింది. దాఖల్లోకి పోయేస్తా. అరే ఆగురా, గంత దూరం ఒక్క ఏం పోతాం, నేను తీస్తుందా? లేదన్నా, నేను పోతే తిగ్గిందే కదా. అరే అసలే జ్వరం వచ్చింది అంటున్నావు, పానం మంచి లేదు అంటున్నావు. వర్షంలో పోతే ఇంకెక్కువ అవుతుందిరా. దాని నేను తీస్తుందా? ఎందుకే అన్నా, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారో ఏమో. ఎవ్వరు ఏమనుకోరందా? ఒక్కదాని ఎట్లా పోతావురా ఈ వర్షంలో? అయ్యో అన్న, నువ్వు ఇంకేనే ఉన్నావానే? అరే నిన్నే ఇంటికాడ దించుకోదామని ఆయన. నేను పోపోదునా గీనేనాయే? అరే అసలే జ్వరం వచ్చింది, వర్షం కొడతాను, ఎందుకు దా తీస్తుందా?
ఎక్కు. పోరాదన్నా, ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారో ఏమో. అరే ఎవ్వరు ఏమనుకోరు కానీ దా ఎక్కు. అసలు జ్వరం వచ్చింది ఎట్లరా? ఏమైందిరా మౌనిక, ఎందుకు ఎడతాను? అన్నా, నాకు భూమి మీద ఉండబోద్ది అయితే లేదన్నా. ఏమని చెప్పమంటావు చెప్పు. నడవంతరంలో మొగడు చచ్చిపోయిండు. బయట వాళ్ళంతా ఏమేమో అంటారు. మా అత్త ఒక మాట అంటుంది. ఏ ముఖం పెట్టుకుని బతకాలి చెప్పు. నీకన్నా పిచ్చా మౌనిక? నీకు ఒక బిడ్డ ఉన్నది. మీ అత్తమ్మ ఏమన్నదో లోకం ఏమన్నదో అని దానికి పట్టించుకునేందుకు? నీ బిడ్డను చూసి బతుకు. నా బిడ్డను చూసుకొని బతుకుందాం అనుకుంటేనే మీకు తిండి పెట్టుడు అవుతుంది, ఉన్నదని తొడుతుంది, ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతా అని మా అత్త మాట్లాడుతుంది. ఇప్పుడు నేను కడుపుతో ఉన్నా అని తెలిస్తే నా బిడ్డను తీసేయబడ్డది. నేను ఆ పని చేయలేదన్నా. సచ్చుడే మేలు, దీనికంటే ఈ పని చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఏంది కడుపుతోనున్నావు నువ్వు? అవునన్నా, ఇంత ముందుకు దాకళ్ళకేనాక చెప్పారు. ఏందో ఈ రాత నాకు. అమ్మ నాన్నకు ఒక్క బిడ్డని ఘనంగా పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టినాను. సంబరపడలోపే పెద్దమ్మలు పుట్టేసరికి ఆయన చచ్చిపోయిండు. ఇప్పుడు ఆయన చనిపోయినాక కడుపుతో ఉన్నా అని తెలిసేసరికి మా అత్తమ్మ ఇంట్లోకి వెళ్ళి పోమంటుంది. ఇప్పుడు ముచ్చట తెలిసిందనుకో నన్ను తీసేయబడ్డది అన్న. నాకేం చేయాలో ఏం అర్థమైతే లేదు. అవును రబ్బుజ్జి, నువ్వు ఇంటికాడ ఉంటున్నావు అని తెలిస్తేనే మీ అత్త ఊపుకుంటలేదు. ఇంక ఇప్పుడు నువ్వు కడుపుతూ ఉన్నావు అని తెలిసిందనుకో. అరే ఒక పని చేయరా, మీ అమ్మలకు ఫోన్ చేసి నువ్వు కడుపుతున్నావు అని చెప్పు. ఏం చెప్పమంటావన్నా? ఇప్పటికే నా జీవితం సగంలో ఆగిపోయింది. దానికి ఒక బిడ్డ ఉన్నది, దాని భవిష్యత్తు ఎట్లా చూసుకుంటుందని వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిందనుకో ఇక వాళ్ళ గుండెలు పగిలిపోతాయి అన్న. మరి ఎట్లారా బుజ్జి, అటు మీ అమ్మలతో చెప్పాక ఇటు మీ అత్తమ్మతో చెప్పినావు అనుకో, నీ కడుపు ఎట్లా అంది చెప్తుంది. అదే అన్న, ఏం అర్థమైతలేదు. నా కడుపు అంటవా మా ఆయనకు చివరి గుర్తు ఇదే. ఇది నేను అస్సలు మనసు చంపుకొని తీసేసుకోలేనన్నా. ఈ కడుపు అయిందని సంబరపడన్నా, మా అత్త మెల్లగొడుతుందని బాధపడన్నా. ఏం చేయాలో అర్థమైతలేదు. సరేరా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అసలే నీకు జ్వరం వచ్చింది, వర్షం పడుతుందిరా, దా ఇంటికాడ తీస్తా. అన్నా అద్దు తీయే. ఇంటి దాకా పోతే మళ్ళా మా అత్తమ్మ చూసేమని అనుకుంటది. గిట్లా పడిపోతే దగ్గరనే కదా, నేను పోతుంది. ఏం దారా దించేస్తా. ఏం కదన్నా, దాకంలకైతే తీసుకుపోయినావు కదా, ఏం కత్తి నువ్వు. సరేరా అన్నా, చెప్పొద్దు చెప్పరాదో నాకు తెలియదు కానీ నాకెతచ్చి నేను చెప్తాన్నా. దాకంలోకి పోతే నువ్వు గ్లూకోజులు పెట్టుకోవాలి, గోళీలు వాడాలి అని మాట్లాడిర్రు. మా అత్తకు తెలియకుండా గోళీలు ఎట్లా వాడాలో, ఈ కడుపుని ఎన్ని రోజులంతా ఆయాలో నాకేం అర్థమైతే లేదు. సరేరా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నువ్వు ఫస్ట్ ఇంటికో, వర్షం పడుతుంది. సరేనా? వస్తువులు ఏడు ఏడ పెట్టుడే, అంత దుమ్ము పట్టుడు ఎట్లయినా చేస్తే నేను చేయాలి, లేకపోతే లేదు. ఈ కారణంగా వాన కొడుతుంది, అటైపోయింది. ఇక చూసుడైతే లేదు, అగ చూసుడైతే లేదు. దావకల్లా ఏందో మరి.
ఏమైంది? ఏం రోగం వచ్చిందట? అది మలేరియా అత్తమ్మ. వర్షాలు వస్తున్నాయి కదా, జ్వరం వచ్చిందని చెప్పి 2 గ్లూకోజులు పెట్టుకుంటే తగ్గిపోద్దట. ఆ గ్లూకోజులు పెట్టించుకునేది ఏదో అదే దవాఖానలో పెట్టించుకోపోయినావు. మళ్ళా డాక్టర్ ని ఇంటికి పిలిచి పెట్టించుకున్నట్టు అటికినైతే అనుకున్నావా? ఏ నుంచి లేవాలి పైసలు? సరే దియత్తమ్మ, అదే తగ్గిపోతుంది. ఇక జ్వరం వచ్చిందని మంచిగా 10-20 రోజులు సపరేగా పండు. అదే తగ్గిపోతాట. ఏందో ఇక మళ్ళీ రోగం పెట్టుకున్నది. ఇక అంతే, ఇది పని చేయది ఏం చేయది, ఏదో ఒక వంక పెట్టుకొని తినుకుంటున్నాడే. మౌనిక, మౌనిక. ఎవరు? నేను రా, రంజిత్ని. గిట్లొచ్చినవేందన్న? దా కూసుందురా. కూసున్నంత టైం లేదురా. గోళీలు తీసుకొచ్చిన, పొద్దుమాపు అన్నం తిని ఈ గోళీలు వేసుకో. ఎటువంటి గ్లూకోజ్ పెట్టడం అవసరం లేదట. సరేనన్న. టెన్షన్ పడకు, టైం కన్నా నేను గోళీలు వేసుకో, సరేనా? అత్తమ్మేదిరా? అత్తమ్మ బయటకు ఎత్తాను వేయింది, అత్తని రావచ్చు. చిన్నది స్కూల్కి ఏంది, అత్తది పోయి తీసుకురావాలి. సరేరా, నీకు ఏం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి, నా నెంబర్ ఉంది కదా. ఉందన్న. టెన్షన్ అయితే పెట్టుకో. సరేరా, పనుంది పోయేస్తా. రంజిత్ గడ వచ్చిపోతాడు ఎవరింటికి? మన ఇంటికి అత్తమ్మా. ఎందుకు, ఏమైందట? అమ్మో, ఇప్పుడు గోర్ల గురించి ముచ్చట చెప్పింది అనుకో, గోళీలు ఎందుకని అడుగుతుంది. అద్దు, గోర్ల గురించి చెప్ప. ఆయననా మొన్న సార్ తోటి ఫీజు గురించి మాట్లాడంగా ఇన్నాడు అత్తమ్మ స్కూల్ కాడ. నేను మాట్లాడతా తీరా టెన్షన్ పడకు అని మాట్లాడిందట. సార్ 20 రోజులు ఆగుతానన్నాడట. అదే ముచ్చట చెప్తామని ఇంటి దాకా వచ్చి చెప్పిపోయాడు. ఈ 20 రోజులల్లో ఇచ్చేస్తే అయిపోతుంది అత్తమ్మ. 20 రోజులలో ఇచ్చేస్తావా? ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? నా దగ్గర అయితే ఒక్క రూపాయి లేదు. నా కొడుకు చచ్చిపోయాక నిన్ను నీ బిడ్డను ఈ ఇంట్లో ఉంచుకున్నాడే ఎక్కువ. ఇంకా ఫీజులు కట్టుకుంటా, బట్టలు కొనుక్కుంటా, పాదలు కొనుక్కుంటా నేను రాను. నాకు సంబంధం లేదు. నా ఇంట్లో జరిగే ముచ్చట నా పక్కింట్లో కూడా తెలియదు. నువ్వు ఊరంతా చెప్పుకుంటావా? వాడికి ఎందుకు చెప్పినావు ఫీజు కట్టలేదని? అట్లా కాదత్తమ్మా, నేనేం చెప్పలేదు. ఆడ మాట్లాడతా అంటే ఇన్నడు గంతే. ఈ మాటలకైతే ఏం తక్కువ లేదు. ఊళ్ళే కోపం బియ్యం ఇస్తారట. దుకాణం కాడ మాట్లాడతాంటే నా పోయి తీసుకురాపో. కోపం బియ్యమా? బరువు. సరే అత్తమ్మా, తెత్తా. ఆడ గ్యాస్ మొద్దు కాడ సంచులు పెట్టినాయి, అవి పట్టుకొని పోయి తేపో. ఉన్న బియ్యం వచ్చినాక తెచ్చేవు. ఎట్లా పట్టుకు రావాలి బరువు ఎత్తుకొని? మా కోడలు కనిపించిందానవా? ఉన్నది బియ్యం కాడ. ఏమైంది మరి? మంది బాగున్నారా? కింద షెప్ అయిందటే. ఆడ ముచ్చట పెడుతుంది. ఎవరితోటి? ఇంకా మల్లేశం కొడుకుతోటి, రంజిత్ గారి తోటి. ఏందవా, అందరు ఇల్లే చూస్తారు. ఇకలికలు పక్కపక్కలు అందరు ఇల్లనే చూస్తారు. నాకే ఇజ్జిత్ అనిపించి చప్పేకొచ్చిన. కోపం బియ్యం తీసుకురాయి అని పంపించిన. గంట షేప్ అయితే పోయి గవన్ తోటి దీనికేం ముచ్చటన్నట్టు మరి? ఏందవ్వా, నీకు ఇంకా అర్థమైతే లేదా? వాళ్ళిద్దరి మధ్యలో ఏమో ఉన్నది. ఏం చేయాలి? ఏ చెప్తారు కొట్టాలి చెప్పు దాన్ని. నా కొడుకు చచ్చిపోయిన బాధ దానికి ఈసవెత్తు కూడా లేదు. అట్లా మొగడు చచ్చిపోయడం లేదు, ఇట్లా వేరేటోనికి మరి ఏందంటే నీకు ఇవరకే చెప్పిన, నీకు ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇట్లా చూసుకుంటా కూకుంటే నీకు అత్తది ఊరి. మొన్న నువ్వు చెప్పినాకనే నేను అన్నావా, నీ బిడ్డ నిన్ను కాదు నాతోటి కాదు నీ అవ్వగారింటి నీకే చక్కగా అని చెప్పిన. లేదత్తమ్మా, నా కట్టం ఏదో నేను చేసుకొని బతుకుతా, పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినాక నా అత్తగారు ఇల్లే నా ఇల్లు అవుతుంది, సచ్చేదాకా నేను ఇన్నే ఉంటాగా నేను ఆడికెందుకు పోతా అని అన్నది.
పోనీ తీగ అంటుంది కదా, కట్టం చేసుకొని బతుకుతుంది కదా, బతకని తీ అని చెప్పి అనుకున్నా కానీ ఇట్లా ఊరు మీద పడి తిరిగి వాటితో వీటితో తిరిగినాక నా ఇజ్జత్ మనం పోదా చెప్పు? ఊళ్ళే బతకబట్టి గిన్ని రోజులే ఇవాళ నేను నిలబెట్టి చూంచిర్రా? నీ బతికేందో బతుకుతున్నావు, నీ కట్టమేందో నువ్వు తింటున్నావు, ఇవాళ కట్టమని తింటున్నావు నువ్వు. ఏం చేయాలి? ఇంటున్నా నన్ను బయటేసేటట్టున్నది కాదు. అదైతే రాని ఇతని సంగతి చెప్తా నేను. ఇవాళ తాడోపేట తెలిసి చక్క వాళ్ళ ఇంటికి వీకుమంటే ఇక గంతే చెయ్యి. ఆహా, ఇంటికొచ్చి బండి మీద కూడా తెచ్చిపోతాడు అన్నట్ట. ఏమైందే? అయిపోయినా నీ రాసలీలలు? అవో ఏందత్తమ్మా అంత ఘోరంగా అంటాను? ఏం రాసలేదు? ఘోరంగా కాకపోతే ఏమనాలి? గారు అదితి గారితో నీకేం సోపతి, వాడేందుకు బండి మీద తెచ్చిపోతాడు? ఆయన నేను బియ్యం కాడికేనా అని బత్తెత్తుకొని వస్తా అంటే కనపడి బండి మీద ఎక్కించుకొని ఇంటికాడ దింపుతారా అంటే ఎక్కినా, అలా తప్పేముంది అత్తమ్మా? అబద్ధం ఆడితేనన్నా అతికినట్టు ఉండాలి. కోపన్ బియ్యం కాడ ఒకటే ఈకలు పక్క పక్కలట. నాకు తెలియదు అనుకున్నావు ముచ్చట? అత్తమ్మా నాకు అసలు బుద్ధి లేదు. నీకెవరు చెప్పిరో మహాతల్లి అని నేను అట్లాంటి దాన్ని కాదు. అసలు దాన్ని కాకపోతే మా పరాయి మోహన్ బండి మీద నువ్వెట్లా వచ్చినవే? ఆయన మీ కొడుకు దోస్తు కాబట్టి రారా అన్నాక ఎక్కిన నేను. ఏందో నా ఇజ్జత్ ఇస్తాను చూస్తాను గానీ ఇగో నేను మంచిగా చెప్తాను నీకు. మొన్నటి నుంచి చెప్తానా, ఇప్పుడు కూడా గదే చెప్తానా. చక్కగా నువ్వు నా ఇంట్లోకి వెళ్ళి వీపు నువ్వు మళ్ళీ ఇట్లా కట్టం చేసుకొని బతుకుతా అని చెప్పి వానితోటి వీనితోటి తిరుక్కుంటే నా ఇజ్జత్ తీసినావు అనుకో, ఇక నేను బతక ఇక ఊరేసుకొని దచ్చుడే అవుతుంది. అద్దమ్మ నువ్వు నా ఇంట్లో ఉండే అది చక్కవో ఇంట్లోకి వెళ్ళి. అత్తమ్మ నీ కొడుకు చచ్చిపోయిండు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి పో అంటేనే నేను తీసుకోలేకపోతాన్నా. ఇప్పుడు ఎవరెవరితో తిరుగుతున్నావు అని చెప్పంటే నేను భరించుకోలేకపోతాన్నా. అత్తమ్మ నీకు చెప్పినా ఎట్లా చెప్పిందో నాకు తెలియదు. నేనైతే అసలు అని కాదు. అసలు నేను ఇట్లాంటి తప్పులే చెయ్య. అంటే నువ్వు మంచిదానివి కానీ చెప్పిన వాళ్ళే లంగలంటావు అంతే కదా? నాకు తెలియదు అత్తమ్మ. నేను ఇంకోసారి ఇట్లాంటి మాట కూడా రానిచ్చుకోను. నువ్వు చెప్పినట్టే ఇంటా. ఏమింటావో ఏమో పట్టు. ఇగో ఈ బట్టలు ఎండాయి. చెయ్యలేదు తప్పు అని అంటుంది కానీ ఏమో భగవంతుడికి ఎరక. ఇక ఏం దేవుడా, ఎవ్వలకి రాని కట్టాలన్నీ నాకే పెడతాను. ఇప్పటికే కడుపుతోటి ఉన్న ముచ్చట దాచిపెట్టిన అసొండది ఆమె లేనిపోనా బండాలు ఎత్తంది. నేను కడుపుతోటి ఉన్నా అన్న ముచ్చట తెలిస్తే అమ్మో ఇక నువ్వు బయటనే తిరిగినావని అనుకుంటది. ఇట్లా చేసి కడుపుతోటి ఉన్న ముచ్చట చెప్పాలి అత్తమ్మతోటి. అవునే రోడ్డు పండి చక్కగా పోయి చక్కగా ఓ పొల్ల మీ అమ్మ ఎవరితో మాట్లాడితే నాకు చెప్పు. వాళ్ళ పని మీద వీళ్ళ పని మీద రాకు. సరే అత్తమ్మ. అరే మౌనిక, ఎటు పోతానవరా? మౌనిక ఏమైందిరా? పిలుతా అంటే మాట్లాడకుండా పోతాను. అన్నా నువ్వు నేను మాట్లాడకుండా ఉండుడే మంచిదన్నా. ఎందుకంటే మా అత్తమ్మకు నువ్వు నేను మాట్లాడుకున్నది ఎవరో చూసి చెప్పిరట. ఆ రోజు బియ్యం దగ్గర కూడా మాట్లాడుకున్నారు, బండి మీద వచ్చింది, అవన్నీ మా అత్త తిట్టిందన్నా. అందుకనే నీ పేరు ఖరాబ్ కావద్దు, నా పేరు ఖరాబ్ కావద్దు, అందుకని మాట్లాడకుండా ఉంటేనే మంచిదన్నా. అరే బండి మీద తిరుగుతే ఏమైందిరా? నీకు సాయం చేద్దామని చేసిన. సాయం చేసే చేతులకు చూసే కళ్ళు మంచిగా లేవన్నా, అర్థం చేసుకో. ఏమైందిరా? గా మీ అత్తమన్నా నాతో మాటలు పని చేస్తావారా? ఏం చేయమంటావన్నా? నీకు నాకు అక్రమ సంబంధం అంట పెడుతుర్రన్నా.
అక్రమ సంబంధమా? ఆయనకి అన్న చెల్లెల మధ్య అక్రమ సంబంధం అంటగట్టుడేంద్రా? అందుకే అన్న మా అత్తమ్మకి ఎవరో చెప్పినందుకు చక్కగా పోయి చక్కగా ఇట్లాంటి కథలు పడితే నా ఇజ్జత్ పోతుందని మాట్లాడిందన్న. అందుకే నేను నీతో మాట్లాడకుండా పోతున్నా. అరే చెల్లె, నాకు నీ మీద అసలు ఉద్దేశం లేదురా. అన్నా నేను నిన్ను తప్పు పట్టలే, చూసే లోకం అట్లా అనుకుంటాంది, అర్థం చేసుకో అన్నా. సరే చెల్లె, నా వల్ల నువ్వు తప్పుల పడద్దు, నీకు చెడ్డ పేరు రావద్దు. ఇప్పుడు కూడా నేను ఎందుకు ఆపినా అంటే మొన్న పని చూడమన్నావు కదా, చెల్లె కష్టాలు ఉంది కదా అని నాకు తెలిసిన సూపర్ మార్కెట్లో పని చూసినరా. ఆ ముచ్చట చెప్దామని మీ ఇంటికి వస్తానరా, నువ్వు మధ్యలో కనిపించినావు. నెలకు 15,000 ఇస్తారు, మంచిగా చేసుకో. అవునన్నా, నా పరిస్థితి మంచిగా లేక నేను నీకు చెప్పిన, కానీ ఇప్పటికే బండి మీద అత్తంటే పోతాంటే ఏమో ఏమో జరుగుతుందని మాట్లాడతారు. ఇక నువ్వు పని పెట్టించినావంటే ఈ అబ్బండాలు నాకు వద్దన్నా, ఏమనుకోకు. సరే చెల్లె, నేను నీకు పని ఇప్పించినా అని ఎవరితో అని చెప్పా, నువ్వు కూడా ఎవరితో నాకు సూపర్ మార్కెట్కో నా పేరు చెప్పు, నీకు పని ఇస్తారా. సరే సరేరా. వాడగట్టుకు ఒక్క పురుగు లేరు. సుమతి ఉన్నదా లేదా మరి? సుమతి అన్న, సుమతి ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళి బయటకు అన్న వెళ్తలేరేమిలా. ఈ ఓ బియ్యం జరుగుతానా, సరే పిండి పెట్టుదామండి, సాయంత్రం పిండి పట్టుకురమ్మంటారు. కూర్చో. పని తీరిందా? తీరింది. తిన్నారా మీరు? తిన్నా, ఇప్పుడే తిన్నా. ఏం కూర చేసారు? కాకరకాయ పులుసు చేసినాం, మీరేం చేసారు? చికెన్ వండినా. ఏమేమి కోళ్ళు ఇట్లా వేరు మనరాలు కూడలు. మనవరాళ్ళు పడికాడ వడగొట్టద్దాని పోయింది, మరి అట్లా ఎలా చికెన్ అండి? ఏం చేయాలంటే ఏం చేస్తావు తినాలంటే పగుల చికెన్ తీసుకొచ్చిండు అన్న, ఆయన అనుకున్నాను తిని. మంచి పని చేసినాం. నేను కాకరకాయ కూర వండినా, మా మనవరాలకి ఇట్లా టిఫిన్ పెట్టినాం, మేమిద్దరం తిన్నాం. ఇక మళ్ళీ పొద్దుకి ఇవ్వడప్పుడే ఏ అటు ఇటు చూసే వరకు ఇవ్వలేరు. ఈ ఆకు ఇన్నే పాడైంది, ఈ బీళ్ళనే చేద్దాం. లాస్ట్ మాపు అయిపోయింది, ఇక అంగుతలేదు పానం. ఇటు పట్టుకోవచ్చు. నువ్వే రావు, అత్త ఏమైంది అట్లా ఉప్పుకోసం వచ్చి కూర్చుంటే మంచిగా నీ పని కాదా? అవు పెద్దమ్మ, పని తీరిందా? తీరిందిరా. ఏం పెద్దమ్మ మరి ఇటు ముఖాన్ని అత్తనే లేవు? ఎవరి ఇంటికి పోతే ఏమంటారు, ఇవాళ రేపు ఎవరి ఇంటికి పోతే ఏమున్నదో, బయట ఇన్ని చూస్తలేము. తిన్నవా పెద్దమ్మ? తిన్నా, అరియాలైంది. పెద్దమ్మ నేను బీడీలకు దారం కట్టన్నా, ఇట్లా ఏమైనా పని ఉంటే చేసుకోపో బిడ్డ. అయిపోయింది పెద్దమ్మ, కొద్దిగా అది కూడా నేర్చుకున్నట్టు అవుతుందని. కరెంట్ బిల్లు కూడా చూసినావానే? చూడలే అత్తమ్మా, ఆ పేపర్ ఎక్కడుందో ఏమో, కొద్దిసేపు అయినాక ఎత్తుకుతుంది. ఇక్కడ సెల్ఫ్ లో పెట్టిన అయ్యి ఎప్పుడు చూస్తావు చెప్పు? లాస్ట్ డేట్ అయిపోయింది అనుకో, మళ్ళీ ఫైన్ పడుతుంది. సరే చూసి అప్పటి వరకు కట్టెత్తది అత్తమ్మ. అయ్యో ఇంకా కట్టినే రావులా మీరు, సడవాళ్ళు అడిగి చేస్తారు. నేను మొన్నే కట్టొచ్చిన, ఫైన్ పడదా? ఇక మా ఇంట్లోకంత సో ఎక్కడిది? ఎన్నడో చెప్పిన కరెంట్ బిల్లు చూడగాని చూడదా? నాకేమన్నా చదవచ్చా? కట్టెటోడ అవుతుంది పడే. అయ్యో అత్తమ్మ, నువ్వు చెప్పినావు కానీ నాకు గుర్తులేదు. ఇయ్యాల చూతతి, రేపు అమ్ముల్ని బడికి పోంగ వడగొట్టి కరెంట్ బిల్లు కట్టొత్తా. అలా చూసినావా? కరెంట్ బిల్లు కట్టిరా అంటే మళ్ళీ రేపు కట్టేస్తానంటే, మరి పోయి ఇప్పుడు కట్టేస్తా అన్న ఆరాట ఉన్నదా దానికి? సరే తీయ. ఏ అయితే తీరా, ఇవరి దాకా పొల దగ్గరకు వచ్చినావు. రేపు కడుతుంది, రేపు కడతా అంటుంది కడుతుంది. చీర ఎక్కడ కొన్నావురా? మంచిగా ఉంది, మంచి మంచి చీరలో కడుతుంది మీకు కోడలు. కడతది, దాని చీరలకి ఏంది, దానికి ఏంది? దాని అబ్బాయి పంపించిన సొమ్మునే కదా, మంచి మంచి చీరలే కడతది. మొగోడు చచ్చిపోయింది ఉన్నట్టున్నదా అది? ఆగో ఏందత్తమ్మా, మీ కొడుకు చచ్చిపోయిన కాడికి నేను ఎప్పుడన్నా షాపింగ్ మాల్స్ అనుకుంటా తిరిగినా, ఎప్పుడన్నా చీరలు కొన్నానా? నీ కళ్ళ ముందటనే ఉన్నా కదా అత్తమ్మా. ఇవేదో బట్టలు అమ్ములకు చెవులు కుట్టించినప్పుడు వచ్చినాయి, అవే కట్టుకొని ఉంటానా. మరి మొగుడు చచ్చిపోయింది ఎట్లుండాలత్తమ్మా ఇట్లా కాకుంటే? అవునే, నీ లెక్కనే తయారు కావాలి. మొగోడు చచ్చిపోయినాక 2 ఏళ్లకే మైదాకులు పెట్టుడు, సోకుల చీరలు కట్టుడు, బండి మీద దిగుడు, ఇదేనా నీ కథలు? ఇట్లనే తయారు కదా? ఏందత్తమ్మా నోటికి ఎంత అంత మాట్లాడుతున్నావు? నేను కూడా నీ బిడ్డ సొంతానే కదా. నువ్వు కూడా మామయ్య చచ్చిపోయిన కాడికి వెళ్ళి బొట్టు పెట్టుకుంటానో చీర కట్టుకుంటాను. నిన్ను ఎవరన్నా గిట్టనే అంటే నీ మనసు ఎంత బాధపడాలత్తమ్మా? ఎవరున్న చూస్తలేదు ఏం లేదు, ఎట్లా పడితే అట్నే మాట్లాడుతున్నావు. అయినా అత్తమ్మా, ఇంట్లో పెద్దలను చూసే చిన్నోళ్ళు నేర్చుకుంటారంటారు కదా.
ఆయన అట్లా నేను నిన్ను చూసి నేర్చుకోలే, కొంచెం ఆలోచించి మాట్లాడత్తమ్మా. ఏంది పిల్ల, మీ అత్తలు గట్లా అంటారా? ఉండి ఉండి గంత మాట అంటివి. అత్తగల్లా ఆడితే మాట అంటే పడితే ఏం పోతుంది? కాదు పెద్దమ్మ, అత్తమ్మనే ఎప్పుడు చూడు ఏదో ఒక మాట అంటది. నన్ను తెప్పి పొడవంది ఆమెకు రోజు గడవది. ఇప్పుడు గింత విలువలేని మాట అన్నది. అసలు అత్తమ్మని అంటానా నేను చెప్పు? అత్తమ్మనే అన్న అనుకొని ఉంటాన్నా. అత్తమ్మని ఇట్లా విలువ లేకుండా మాట్లాడినాక నేనేం చెప్పుకోవాలో చెప్పు. కాదు బుజ్జి, అత్తమ్మని గంత మాట అంటే ఇప్పుడు నా ముందట అన్నావు అంటే ఏందో పోతుంది. రేపు రోడ్డు మీద పోతావు, అక్కడ జారుతావు మాట. అత్తగల్లా ఆడుతావు మాట అంటే పడితే ఏంది? ఇదేనా నువ్వు విలువిచ్చేది? విలువేది నాకే, నువ్వు విలువిత్తది. అత్తంటే గౌరవం లేదు, విలువ లేదు దానికి. నోటికి ఎంత అంత మాట్లాడుతుంది. దీన్ని నాకే కోసి పారేయాలి. అయినా దీన్ని నా ఇంట్లో ఉంచుకోవడమే తప్పు. సక్కరు నా ఇంట్లోకి వెళ్ళాడు. అగో ఏందత్తమ్మా, ఎప్పుడు చూడు ఇంట్లోకి వెళ్ళిపో అంటారు. నేను ఎందుకు పోవాలి చెప్పు పెద్దమ్మ? నేను ఎందుకు పోవాలి చెప్పు? ఇలా కొడుకు నన్ను పెళ్లి చేసుకోలే, నా మెడలో తాళి కట్టలే, నాకు బిడ్డ పుట్టింది. ఆయన వేసుకున్నప్పుడు ఈ ఇంట్లో చచ్చినట్టు నేను వాడు ఉండాలి. కష్టమో నష్టమో చేసుకుంటా బతుకుతా అని చెప్పిన. ఇంకెంతగా అని చెప్పాలి చెప్పు? ఎప్పుడు నోరు తెస్తే చాలు పో పో పో. భర్త చచ్చిపోయిన వాళ్ళంతా అమ్మగారింటి కన్నా ఉన్నారా? అట్లా అంటే నిన్ను కూడా మీ అత్తలో కొట్టిందా చెప్పొద్దమ్మా? ఎప్పుడు చూడు కళ్ళల్లో పెట్టుకుంటాను. నేనేం తప్పు చేసినాను? చూసినావా ఎట్లా మాట్లాడుతుందో? అది దీనికి రోజు 3 పూటల తిండి పెట్టడే ఎక్కువ అవుతుంది. అందుకే కదా కదా మాట్లాడతలేదు. దానికి దాని అమ్మగారిని పిలిపించి ఏదో ఒకటి వేయాలి, లేకపోతే నాకు మనసులో పట్టడం లేదు. మౌనిక ఉన్నవారా? అంగన్వాళ్ళ పేరు రాయించుకున్నావు? లేదు మేడం, 2 రోజుల తర్వాత పోతాను. మరి 2 నెలలు 3 నెలలు పడుతున్నాయి కదా, రాయించుకోవాలి కదా. అవును మేడం. మీ ఆయన పేరు ఎప్పుడు? శ్రీనివాస్. మీ పాపకి ఎన్ని ఇయర్స్? 5 years. పెద్ద ఆపరేషన్ చిన్న ఆపరేషన్? నార్మల్. పెద్ద ఆపరేషన్ అయినప్పుడు. ఈ మధ్యలో ఏమన్నా ఆపరేషన్ అయినాయి? లేదు మేడం. 2 నెలలు 3 పడుతున్నాయి. ఇంజక్షన్ పడాలి, వేయించుకోవాలి కంపల్సరీ. అంగన్వాళ్ళ పేరు రాయించుకున్నావు? సరే మేడం, వచ్చి రాపించుకుంటా. కాలుష్యం టాబ్లెట్స్ వాడుతున్నావా? లేదు మేడం, వాడతలేను. వాడాలి కదా మరి. వాడతా. నేనే అద్దాం అనుకున్నా మేడం. ఒక ఫోన్ చేసినా మంచిగా ఉండు, నేనే అటు అద్దును. అంగన్వాడికి వెళ్ళి పేరు రాయించుకో, అక్కడ అన్నీ వస్తాయి నెలకి. సరే, బీపీకి ఇట్లా చెక్ చేసుకున్నావా? లేదు మేడం, పెద్ద పాప ఇప్పుడైతే ఏం లేవు. ఇప్పుడు ఇంకా బ్లడ్ టెస్ట్ ఇట్లా ఏం చేయించుకోలే. సరే, కాలుష్యం టాబ్లెట్స్ వాడు. హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించుకొని టాబ్లెట్లు ఇస్తాం, వాడు. సరే. అమ్మో, అత్తమ్మ లేని టైంలో వచ్చిందే నయమైంది. ఈ ముచ్చట అత్తమ్మ వెళ్తే ఎట్లుండు? ఆయన రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఎట్లా చేసి అత్తమ్మకి చెప్పే ప్రయత్నం చేయాలి. హలో హలో, వినబడతలేదు. హలో పోరి, సౌండ్ తక్కువ పెట్టు. అదే ఏమైనా సెల్లులో మూతి పెట్టుంటావు. ఈ ఫోన్ మాట్లాడతా వినబడతలేదు. నిన్నే చెప్పేది. సౌండ్ తక్కువ పెట్టు. ఏందమ్మా, చిన్న పోర్రాను కూడా చూడకుండా ఎట్లా పడతా కొడతానవేంది? ఏంటిది కొట్టేది? ఫోన్ మాట్లాడుతుంటే మాట్లాడలేదు బిడ్డ. ఏందమ్మా, ఏమైనా కోపం ఉంటే నా మీద తీసుకో, నా బిడ్డ మీద కాదు. అరే మనిషి కాదంటే చెప్తాను, వినబడతలేదు నీకు? మా అక్క ఫోన్ చేసింది, ఏదో ఆపతున్నదని. ఫోన్ మాట్లాడుతుంటే ఒకటే సౌండ్ పెడుతుంది చెవులలో గుయ్యి అని. ఇంట్లో పిల్లల కంటే ఆపత ఎక్కువ అయిపోయినాయా? అసలు నువ్వు తల్లివేనా? నీ కొడుకుని ఎట్లాగన్నా చిన్న పిల్లలు కూడా పిల్లలను మాటలు మంచిగానే అమ్మ. నువ్వు ఏం మాట్లాడుతున్నావే? ఎట్లా కన్నావు మాట్లాడుతున్నావు? మరి కాదా? నీ ఇంట్లో పిల్లలు అట్లనే కొడతావా? కొట్టద్దా మరి? కొట్టకపోతే ఎట్లా భయం అవుతుంది? వాళ్ళకు భయం ఉండద్దా? సెల్ అట్టు ఒత్తుకుంటుంటావా? నువ్వు టీవీ చూసుకుంటుంటు, నీ బిడ్డ సెల్ ఒత్తుకుంటుంటది. ఇప్పుడు ఏమైనా నీకు అంతా ఏం పడిపోయినా అట్లా ఎత్తానా? అదే మరి నీ దగ్గర కూర్చుంటే పట్టుకోపోయినావు, ఇంట్లో బయట కూర్చుంటే పెట్టినావు. అబ్బో, నానమ్మ అని రక్త సంబంధమే లేదు అసలు నీ దగ్గర. నువ్వు ఎట్లాంటి మనిషి నాకైతే అస్సలకి అర్థమైతలేదు. నన్ను ఓర్తలేవు, నా బిడ్డను ఓర్తలేవు. ఏం మనిషి అని మాట్లాడతావేంది నువ్వు? ఎంతకంటే మాట్లాడా? రక్త సంబంధం అనుకోకపోతే నీకు తిండెట్లా పెడతారా? నేను నీ బిడ్డ నిన్ను కూర్చుని పెట్టి సాత్తలేనా?
అంటే మీ కొడుకు నన్ను పెళ్లి చేసుకోలే, నాకు ఈ ఇంట్లో అధికారం లేదా? నాకు బిడ్డ ఉంది, పోని అన్ని తీర్లుగా అత్తమ్మనే అవుతుంది. ఎన్నన్నా కానీ అత్తమ్మని దగ్గర తీస్తా, నీ కాళ్ళ కడ పడుందామని నేను అనుకుంటాను. అసలు దానికి పో 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 పో. ఓ పిచ్చి మొక్కదానా, నా కొడుకు వేసుకున్నాడు కాబట్టి నీ బిడ్డను నిన్ను నా ఇంట్లో కూర్చుని పెట్టుకొని సాదుకుంటానా? ఈ సెల్లు బంద్ చేయి బిడ్డ అని చెప్పిన, బంద్ చేయలేదు. ఓ మాటను తప్ప అని అంత లేదా నాకు? ఎప్పుడన్నా కొట్టినా మా అత్తమ్మ? ఆయన చనిపోయిన కడికి నా బిడ్డ మీద చేసినమా? ఎందుకత్తమ్మ ఇట్లా చేస్తాను? నచ్చకపోతే ఇంట్లోకి వెళ్ళి పో అంటాను. అంటే పిల్లలను కొట్టకుంటే భయం ఎట్లుంటా చెప్పు? భయం ఉండదానే? అంటవత్తమ్మా అంటావు, ఏం చూసుకుంటాను చెప్పు ఒకసారి. పిల్ల ఏదో సెల్లి చూసుకుంటాను, చిన్న పిల్ల చెప్పచ్చు. ఇంట్లోన్నంత మాత్రాన మనుషులు లెక్క చూస్తున్నావా? కుక్క గంట హీనంగా చూస్తున్నావు. నీ కొడుకు అవతల వాడేమో గాని మా బతుకులన్నీ అంగడైపోయినాయి. కుక్క కంటే హీనంగా చూస్తాను అని అంటాను. కుక్కకు వారేసినట్టు పాసిపోయింది వారెత్తాను, ముక్కిపోయింది వారెత్తాను మీకు. అవునత్తమ్మా అవును. ఊకే ఊకే వెళ్ళిపో అంటే ఈ ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. ఇంత కఠినంగా ఎవరు ఉంటారా అత్తమ్మ? ఈ మాటలేంది అత్తమ్మ? నీ బిడ్డ అయితే నువ్వు ఇట్లా మౌనిక చెకప్ కత్తనని రాలేదు. 2 నెలలు వెళ్ళి 3 నెలలు అంటే మళ్ళా తర్వాత ఇబ్బంది అవుతుంది కదా, రావాలే కదా కంపల్సరీ. దేనికి చెకప్? ఏందమ్మా మీ ఇంట్లో విషయాలు మీకు తెలియదా? మీ కోడలు కడుపుతోనుంది. ఏంది? నా కోడలు కడుపుతోడుందా? నా కొడుకు చచ్చిపోయి 2 నెలలు అవుతుంది, దానికి కడుపు ఎట్లయితది? అత్తమ్మ నేను ఈ ముచ్చట నీకు చెప్పలేదు కానీ నిజంగానే నాకు 2 నెలలు 3 నెలలు పడుతున్నాయి అత్తమ్మ. అంటే నేను ఎట్లాంటి తప్పు చేయలేదమ్మా. నీ కొడుకు చచ్చిపోక ముందుకే నేను నెల తప్పున్నా. కాకపోతే ఆయన చచ్చిపోయినాక తెలిసిందత్తమ్మా. ఈ ముచ్చట నీకు ఎన్నోసార్లు చెప్దామని ట్రై చేసినత్తమ్మా. నీకు నాకు మంచి మాట లేదని ఆగిపోయినత్తమ్మా. అంటే నాకు తెలియకుండా నువ్వు బయట తిరుగులు ఎన్నో తిరిగి ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయినాక నా కొడుకు తోటే కడిపోయిందని అంటాను, అంతే కదా? చచ్చిపోయిన మీద భారం ఎత్తమైంది నువ్వు. కాదత్తమ్మా నా మాటినత్తమ్మా. అత్తమ్మ ఆయన చచ్చిపోయి 2 నెలలు అవుతుంది, నాకు కడుపు అయ్యి 3 నెలలు అవుతుంది. మేడం మీరు చెప్పండి మేడం ఒకసారి, అవునా కాదా? 3 నెలల కాదా? అత్తమ్మ కావాలంటే బ్లడ్ టెస్ట్, DNA టెస్ట్ అవన్నీ ఏపీ అత్తమ్మ. నేను దేనికంటే దానికి ఉంటా అత్తమ్మ. నన్ను మాత్రం తప్పులో పట్టకు. కాదే, నా కొడుకు చచ్చిపోయినప్పటి నుంచి రూపాయి పోవేసుకుంటా నిన్ను నీ బిడ్డను దాదుకుంటా. ఇప్పుడు మళ్ళా పుట్టిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి దావమంటావు? ఇది అబార్షన్ చేయొచ్చా మేడం? అత్తమ్మ అట్లా అనకత్తమ్మ, అబోషన్ మాత్రం చేసుకుని అత్తమ్మ. నువ్వేం చేయమంటే అది చేస్తమ్మా, ప్లీజ్ అత్తమ్మ. నువ్వు అది కాదు అబార్షన్ నేర్చుకోకపోతే నా ఇంట్లో అవసరమే లేదు. అయినా అది నాకు కొడుకు అయిందని మాత్రం నేను నమ్మా, అసలే నమ్మా. నువ్వు ఏ టెస్ట్లు చేయించినా ఏం చేయించినా నేను నమ్మా. అత్తమ్మ లేదత్తమ్మ, ఇది అన్నం పెడతా అత్తమ్మ, నన్ను అర్థం చేసుకో. నువ్వు కడుపు తీయించుకుంటేనే ఈ ఇంట్లో ఉండు, లేకపోతే నీ బిడ్డను తీసుకొని నువ్వు ఎక్కడికన్నా పో. నువ్వేమన్నా వేసుకో, ఏమన్నా బతుకో, ఏ కూలి చేసుకుంటావు, ఏ ఇనాలు చేసుకుంటావు, నేను అడిగేందుకు రాను. నాకు అద్దు. నాకు కొడుకు వారసత్వం నాకు లేకున్నా మంచిదే గానీ ఊళ్ళో నువ్వు కడుపుతోటి ఉన్నావన్న ముచ్చట తెలితే మాత్రం నలుగురు నా నోట్లు ఉంచుతారు. కొడుకు చచ్చిపోయాక నాట కడుపాట కోడలు అని చెప్పి నలుగురు నా నోట్లు ఉంచుతారు. నువ్వు చెప్పు మేడం కొంచెం కడుపు తీయించుకోమని. అద్దు, ఈ కడుపు అద్దు ఏమద్దు, నేను మంచిగా చెప్తాను నీకు, తీయించుకో సపరేక. నువ్వు ఈ కడుపు పెట్టుకొని ఇంట్లో వంట అని అంటే నేను ఏ నుంచి వచ్చి సాగాలి? నీకు డెలివరీలకు దానికి దీనికి నేను పైసలు ఏ నుంచి పెట్టాలనుకుంటాను? అత్తమ్మ నేను డెలివరీ అయ్యేదాకా ఒక పని చూసుకున్నా, ఆడ పని చేసుకుంటా, నిన్నే ఇబ్బంది పెట్టాను. గవర్నమెంట్ హాస్పిటల్ పోయి అన్ని చూపెట్టుకుంటా, నిన్ను రూపాయి ఖర్చు పెట్టని అత్తమ్మ. నా ముఖం చూసి పెట్టు. నీ కొడుకు ఆఖరి చివరి నువ్వు కడుపుతోటి ఉండి పనికి ఎట్లా పోతావే? పని ఎట్లా చేసుకుంటావు? నాకన్నా కొంచెం అన్నా ఉండాలి కదా. కడుపుతోటి పనికి పంపితే నలుగురు నా ఏమంటారా? నువ్వే చెప్పు. నేను నీ మంచి గురించే చెప్తానా. మంచిగా నీ బిడ్డను చూసుకుంటే మంచిగా ఉండు, సపరేట్గా కడుపు తీపించుకో. అచ్చేది లేదు పోయేది లేదు. ఇప్పుడు దాంతో ఎట్లా కట్టం చేసి చదువుకుంటావు? పొలాలు పెద్ద వేరు అంటే అటుగా అవుతుంది అనవా? చెప్పవ్వా, మంచిగా చెప్తారా నేను. అవ్వ అది కడుపు ఎట్లా తీయించాలో చెప్పు జరదానికి. సరే మౌనిక, ఏదన్నా ఒకటి ఆలోచించుకొని నాకు చెప్పు, సరేనా? నేను వెళ్తున్నా. అయ్యో దేవుడా, ఏదైతే నా ఇంట్లో కావద్దు అనుకున్నాను అదే అయ్యింది. నేను సామరన్నది అత్త గాని ఆ భజన అయితే ఎంచుకోను.
మౌనిక మౌనిక ఏందిరా ఏం కావాలి నీకు? ఏం లేచిందమ్మా, మౌనికతో చిన్న పని ఉండి వచ్చిన. ఎందుకు రోడ్ల మీద మాట్లాడేది సరిపోదు లేదా? ఇంటి దాకా వచ్చి మాట్లాడతావు ఇక? ఏం మాట్లాడుతూ చిన్నమ్మా? ఒక అన్న చెల్లె మాట్లాడుకుంటే ఇద్దరికి అక్రమ సంతం అంట పెడదా? బాగా తెలిసి మీరు రోడ్ల మీద ఎన్ని కథలు పడతారో ఎన్ని శకలు వేస్తారో అన్ని చెప్తారే నాకు. నువ్వు ఇంటి దాకా వచ్చి మాట్లాడడం అవసరం లేదు. ఇది ఇల్లు అనుకుంటారా ఇంకేమన్నా అనుకుంటారా? చిన్నమ్మా మాటలు మంచిగా అని చెప్తానా. నాకు మౌనిక కూడా చెప్పింది, ఇంటికాడ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నమాట. నాకు అసలు ఉద్దేశం లేదు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చినా తెలుసా? నాకు ఇప్పుడే లాయర్ ఫోన్ చేసిండు. నీ కొడుకు యాక్సిడెంట్ లో చచ్చిపోతే నీ మనవాళ్ళ పేరు మీద 50 లక్షలు డిపాజిట్ చేస్తా అన్నాడు. ఆ ముచ్చట చెప్దామని వచ్చిన. ఏంది 50 లక్షలు అత్తలే అంటున్నా? నేను అప్పుడు లాయర్ ఫోన్ చేసిన బిడ్డ, ఫోన్ అసలే కలవలే. గదే మరి పైసలు వస్తాయి అన్నారు, మరి ఇంకేం ముచ్చట చెప్తలేదని అనుకుంటాను. పైసలు వస్తున్నాయి. నేనెందుకంటే నేనేమన్నా మీ మమ్మీని మంచిగా ఉంటే అయిపోయి అంటన్నా కదా బిడ్డ. కూసో బిడ్డ, నిలబడి మాట్లాడతాను. పర్లేదు చిన్నమ్మా. అరే మౌనిక, పని ఇవ్వమన్నావు, పని కాడ పోతలేవట, వాళ్ళు ఫోన్ చేస్తారా? పని చేయదు ఇక, పనికి రాదని చెప్పు. నేనే పని చేసుకొని బతకాలని చెప్పినా కానీ ఇప్పుడు నా కోడలు కడుపుతోటి ఉన్నది కదా, కడుపుతోటి పని పోతే మంచిది కాదు. ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు. అద్దత్తమ్మా అన్న, నువ్వు వాళ్ళకి నేను అత్త అని చెప్పు. అత్తమ్మ ఇప్పుడు పైసలు అత్తన్నాయి కదా అని నేను ఇంట్లుంటే నడవదత్తమ్మా. నేను చేసుకుంటేనే ఇంట్లో ఖర్చులకు వెళ్తాయి. ఎందుకే నువ్వు పని చేసుడు? అద్దు మనకు ఆడికాడికి అక్కడికి సరిపోతాయి కానీ నువ్వు కష్టం చేసుడు ఎందుకు బిడ్డ? ఇంట్లోనే మంచిగా నీ బిడ్డను స్కూల్ పంపించుకుంటా, మంచిగా గోళీలు ఇట్లా వేసుకుంటా, మంచిగా తినుకుంటావు. లేదత్తమ్మా, అది అలకడి పనే, నేను చేసుకుంటా. అన్న నువ్వు చెప్పు. ఏ పనైనా కూడా నలుగురు చూస్తే ఏమనుకుంటారే? కడుపుతోటి ఉన్నావని పనికి దూరుతుందని నన్ను అనుకోరా? నన్ను తిట్టుకోరా చెప్పు. నన్ను తిట్టుకుంటే నీకు మంచిగా అనిపిస్తుందా? అద్దు బిడ్డ, ఇంటికన్నా ఉండు. జర ఎప్పుడు అది నువ్వు కూడా. అవునరా మౌనిక, మీ అత్తమ్మ అంటుంది కదా, మీ అత్తమ్మ అన్నట్టు ఇంటికా నుండి గోళీలు వేసుకుని నీ బిడ్డను మంచిగా చూసుకోరా, నీ ఆరోగ్యం కాపాడుకో. సరే, నాకు లాయర్ మళ్ళీ ఫోన్ చేస్తే నేను మీకు ఫోన్ చేస్తా. ఏదో జాయింట్ అకౌంట్ ఉంది అనట, అది తీసి రెడీ పెట్టుకోరి. సరేనా? పోతా. నేను తప్పు పట్టుకున్నాక ఏమనుకుంటున్నా? సరే చిన్నమ్మ. ఇగో నువ్వు పని చేసినద్దు, ఏమద్దు. మంచిగా మనకు 50 లక్షలు వస్తానే కదా, ఆ 50 లక్షలు తినుకుంటా మంచిగా ఉందాం. ఇప్పుడు మనకి ఎందుకు పైసలు చెప్పు? కొన్ని పైసలు ఉన్నాయి. అత్తమ్మ 50 లక్షలు వచ్చినాయి కదా అని నాకు సంబరం లేదు. ఆయనను చంపుకున్నాక ఈ పైసలు వస్తాయి. ఏమిటికత్తమ్మ నాకు ఆ పైసలు? నా కళ్ళకెళ్ళి ఒక్క రూపాయి వద్దు. నేను కాళ్ళ మీదే బతుకుతా, నా కష్టం మీదే నేను బతుకుతా. ఏదో ఒక కష్టం చేస్తాను నీకు మాట ఇచ్చిన. ఆ అన్న కూడా నాకు ఒక కష్టం చూసిండు, ఆ పనిని చేసుకుంటత్తమ్మ. కడుపుతోటి ఉండి పని చేస్తే మంచిది కాదే. నేను చెప్పేది నువ్వు. రేపు మనం బ్యాంకు పోదాం, మీ ఇద్దరి పేరు మీద జాయింట్ అకౌంట్ తీయాలట. అది ఎట్లా తీసుడు నాకు తెలియదు బిడ్డ. మనం పోదాం, సరేనా? సరే అత్తమ్మ, నువ్వు అన్నట్టుగా బ్యాంకుకి వచ్చి జాయింట్ అకౌంట్ తీసిస్తా. కానీ నా కళ్ళకి వెళ్ళి ఒక్క రూపాయి కూడా వద్దు. ఇంకొకటి అత్తమ్మ, నువ్వు నీ కొడుకుని ఎంత కష్టపడి చదువుకున్నావో నాకు తెలియదు. ఆ పాపం దేవుడు నడవంతరంలో తీసుకుపోయింది. కానీ నా పిల్లల్ని మాత్రం నా కష్టంతో ఇల్లుని చదువుకుంటా. నన్ను మాత్రం పని కద్దనకు. నా కొడుకు చచ్చిపోడుకు మీ అందరి జీవితాలు కూడా ఆగమైనాయి కదండి. నువ్వు ఇప్పుడు పని ఎత్తే వాని ఆత్మ కూడా శాంతి ఉండదు. ఎందుకు బిడ్డ నేను చెప్పేది నే, పనద్దు ఏమద్దు, ఇంట్లోనే ఉండు. ఇన్ని రోజులు నిన్ను తిట్టినందుకు నాకు తప్పే. ఏదో వెళ్ళక ఏదో ఎట్లా తీసినా గానీ, ఏదో కోపం మీద మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నా గానీ అనాలని కాదే. మీ మీద కూడా నాకు ప్రేమ ఉన్నది.